కలెక్టర్ అంటే జిల్లాకే బాస్. జిల్లాలో సర్వ అధికారాలు కలెక్టర్లకే ఉంటాయి. ఒక కలెక్టర్గా ఇచ్చిన ఆదేశాలను జిల్లాలోని అధికార యంత్రాంగం పాటించాల్సిందే. జిల్లాలో బాస్గా వ్యవహరించే కలెక్టర్స్ సిరిసిల్ల జిల్లాను చూస్తే మాత్రం గజగజ వణికిపోతున్నారట. అక్కడికి వెళ్తే ముందు నుయ్యి వెనక గుయ్యి అన్నట్టుగా ఉంటుందంట పరిస్థితి. సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ పోస్టింగ్ అంటేనే వామ్మో అనే పరిస్థితి అక్కడ ఏర్పడిందంటుగా తెలుస్తోంది. మరి సిరిసిల్ల అంటే కలెక్టర్లు ఎందుకు అంతలా వణికిపోతున్నారు? అక్కడ ఐఏఎస్ అధికారులకు ఉన్న ఆ ఇబ్బంది ఏమిటి? వామ్మో, సిరిసిల్లనా? వణికిపోతున్న కలెక్టర్లు. జిల్లా అంటే ఎందుకు భయం? ఐఏఎస్లకు ఉన్న ఇబ్బందేంటి? ఓవైపు వేములవాడ రాజన్న, మరోవైపు చేనేతన్న. శ్రమ దైవం కలగలిసిన జిల్లా సిరిసిల్ల ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోంది. నేతన్న లోగిలి, రాజన్న కోవెలకు కలెక్టర్గా చెయ్యటమంటే అదృష్టమనే చెప్పాలి. కానీ కలెక్టర్లు మాత్రం సిరిసిల్ల పేరు చెప్తేనే వణికిపోతున్నారట. సిరిసిల్ల కలెక్టర్గా పోస్టింగ్ అంటేనే జంకుతున్నారట. దేనికి కారణం ఒత్తిళ్లే అనే టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. దీంతో ఈ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా మారింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నుంచి ఒత్తిళ్లు ఓ రేంజ్ లో ఉన్నాయనే టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో సిరిసిల్ల కలెక్టర్ గా చేయటం కంటే మారుమూల జిల్లాలకు వెళ్లటం బెటర్ అనుకునే పరిస్థితిలో ఉన్నారు ఐఏఎస్లు. గతంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసిన సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల కలెక్టర్గా పనిచేసే అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో గులాబీ నేతల భూకబ్జాలపై కొరడా జుళిపించి హీరో అయ్యారు. ఆ తరువాత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తోనూ ప్రోటోకాల్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక పరిహారం విషయంలో ఓ మహిళను ఇబ్బంది పెట్టి వివాదంలో చిక్కుకున్నారు. ఈ విషయంలో సందీప్ కుమార్ ఝాపై ఏకంగా హైకోర్టు మొట్టికాయలు వేసింది. సాయంత్రం వరకు ఆయన్ను హైకోర్టులో నిలబెట్టి పనిష్మెంట్ విధించారు న్యాయమూర్తి. ఆ తరువాత ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం స్పెషల్ సెక్రటరీ హరితను సిరిసిల్ల కలెక్టర్ గా నియమించింది. సిరిసిల్ల కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకి హరిత చైల్డ్ కేర్ లీవ్ పెట్టి మరీ వెళ్లిపోయారు. ప్రస్తుతం సెలవులోనే ఉన్నారు. దీంతో హరిత స్థానంలో సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గా ఉన్న గరిమా అగర్వాల్ ను ఇన్ఛార్జ్ కలెక్టర్ గా నియమించింది ప్రభుత్వం. అయితే కలెక్టర్గా వచ్చి ఛార్జ్ తీసుకున్న కొద్ది రోజులకి హరిత లీవ్ లో వెళ్లటం సంచలనంగా మారింది. పేరుకు చైల్డ్ కేర్ అంటూ లీవ్లు తీసుకున్న దీని వెనకాల మరో కారణాలున్నాయని జోరుగా చర్చలు సాగుతున్నాయట. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా వచ్చిన హరితకు కొన్ని విషయాలు చికాకు కలిగించాయట. వచ్చిన రోజుల వ్యవధిలోనే హైకోర్టు నుంచి పిలుపు రావటం, ఆమె కోర్టు మెట్లెక్కక తప్పలేదు. ఈ విషయంలో ఆమె బాగా హత్యయ్యారట. అటు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ఇటు అదును కోసం వేచి చూస్తోన్న బీఆర్ఎస్ నేతల వల్ల ఏ పని చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందట. అదేగాక స్పెషల్ సెక్రటరీ క్యాడర్ లో ఉన్న తనను తిరిగి కలెక్టర్ గా పంపించడం కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యారని టాక్ నడుస్తోంది. తనను ట్రాన్స్ఫర్ చేస్తున్న సమయంలోనే సిరిసిల్లకు కాకుండా వేరే జిల్లాకు పంపించాలని హరిత ప్రభుత్వాన్ని కోరిందట. అయితే కొద్ది రోజులు పని చేయండి, ఆ తరువాత చూద్దామని ఉన్నతాధికారులు ఆమెతో చెప్పినట్టు సమాచారం. అలా అయిష్టంగానే వచ్చిన హరిత సిరిసిల్లలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో చైల్డ్ కేర్ పేరుతో సెలవుల్లోకి వెళ్లిపోయారని చర్చలు సాగుతున్నాయట. ప్రస్తుతం ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్న గరిమా అగర్వాల్ కు పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తారనే చర్చలు కూడా జోరందుకున్నాయి. దానికి కారణం లేకపోలేదు. లీవ్ లో ఉన్న కలెక్టర్ హరిత ఈ నెల 24న విధుల్లో చేరాల్సింది. అయితే ఆమె మరోసారి తన సెలవును పొడిగించాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మరో 20 రోజులు సెలవు పొడిగించింది ప్రభుత్వం. దీంతో వచ్చే నెల 12 వరకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సిరిసిల్ల బాధ్యతలు చూడనున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఐఏఎస్ల బదిలీలు జరిగే అవకాశాలు లేవు. దీంతో కొద్ది కాలంగా ఎలాంటి వివాదాలు లేకుండా సిరిసిల్ల బాధ్యతలు నిర్వర్తిస్తున్న గరిమాని పూర్తి స్థాయి కలెక్టర్ గా నియమించొచ్చని టాక్ నడుస్తోంది. మరి ప్రభుత్వం గరిమాకే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తుందా, లేక సెలవుల తరువాత వచ్చిన హరితను కలెక్టర్ గా వెళ్లాలని ఆదేశిస్తుందా చూడాలి.